శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారదకృత హర నరసింహ స్తుతి. శివా నీకు నమస్కారము, దేవా నమస్కారం, విష్ణుదేవా ప్రభో విష్ణు నీకు నమస్సు, హర ఉమాపతి స్థితిలయ భర్త నీకు నమస్కారం, బహురూపధారివేగు హర విశ్వరూపివి అయిన విష్ణు నీకు నమస్సులు, సిద్ధమూర్తి వగు ముక్కంటి జ్ఞానదాత వగు కృష్ణ నీకు నమో వాకములు. నేనెంతో ధన్యుడను, సుకృతిని, పురుషోత్తములైన మిమ్మల్ని దర్శింపగలిగితిని. మీ ఇరువురచే పవిత్రీకృతమైన ఈ చోట స్నానం చేసి పితరులకు తర్పణములిచ్చిన శ్రద్ధాలువకు మహేంద్ర జ్ఞానం కలుగును. నేనెల్లప్పుడూ నివసించే అశ్వత్థమూల అని చూసి ఆ వృక్షానికి వందనమునర్చువారు భయంకరమైన యమదర్శనం చెయ్యరు. విప్రోత్తములారా, అచటి నుండి ఉత్తమమైన నాగహ్రదానికి వెళ్ళాలి. పౌండరీక తీర్థంలో స్నానం చేస్తే పౌండరీక యజ్ఞ ఫలం వస్తుంది. విశేషించి చైత్రశుక్ల దశమి రోజు అక్కడ స్నాన జప శ్రద్ధాదులు చేసి ముక్తి పొందొచ్చు. అక్కడి నుండి దేవతలు సేవించే త్రివిష్టప తీర్థానికి వెళ్ళాలి. అక్కడ పాప విమోచనం చేసే వైతరణి అనే పుణ్యనది ఉంది. అక్కడ స్నానం చేసి శూలపాని మహాదేవుని అర్చిస్తే సర్వపాపాలు వదిలి పరమగతిని పొందవచ్చు. ఆ తర్వాత రసావర్తమనే ఉత్తమ తీర్థంలో భక్తి శ్రద్ధలతో స్నానం చేసిన ఉత్తమమైన సిద్ధి కలుగుతుంది. చైత్రశుక్ల చతుర్దశి నాడు ఆలేపనమన తీర్థంలో మునిగి శివపూజ కావిస్తే ఏమాత్రం పాపం అంటదు. ఓ మహామునులారా, అక్కడి నుండి ఉత్తమమైన ఫలకీవనానికి వెళ్ళాలి. అక్కడ దేవ గంధర్వ సాధ్య ఋష్యాదులు 1000 దివ్య సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నారు. దృషద్వతీ నదిలో మునిగి దేవపితృ తర్పణాదులు చేసిన మానవుడు అగ్నిష్టోమాలు అతిరాత్ర క్రతుఫలం పొందుతాడు. కృష్ణపక్ష సోమవారం నాడు అచ్చట శ్రాద్ధం పెడితే కలుగు ఫలం వినండి. గయాశ్రాద్ధం పితృదేవతలను ఎల్లప్పుడూ ఎలా తృప్తిపరుస్తుందో అలాగే ఫలకీవనంలో గావించిన శ్రాద్ధకర్మ కూడా అంతటి ఫలాన్ని ఇస్తుంది. అంతేకాదు, మనసారా ఫలకీవనాన్ని స్మరించినంత మాత్రాననే మానవుని పితరులు సంతృప్తులవుతారు. అందుకు సందేహం లేదు. అక్కడే సర్వదేవతల నిలయమైన మహాతీర్థం ఒకటి ఉంది. అందులో స్నానం చేసిన వానికి 1000 ఆవులు దానం చేసినంత ఫలం లభిస్తుంది. పాణికాత తీర్థంలో స్నాతుడై పితృతర్పణం చేసిన మానవుడికి రాజసూయం చేసిన ఫలం కలిగి సాంఖ్యయోగాలు సిద్ధిస్తాయి. ఆ తర్వాత అతిమహిమ గల మిశ్రక తీర్థం వస్తుంది. దధీచి మహర్షికై వ్యాసముని సర్వతీర్థ జలాలను అచట కలిపారు. ఆ మిశ్రకంలో స్నానం చేస్తే సకల తీర్థాల్లో స్నానం చేసిన ఫలం లభిస్తుంది. అక్కడి నుండి నియతాహారి అయి నిష్ఠతో వ్యాసవనానికి వెళ్ళాలి. అక్కడ మనోజవ తీర్థంలో మునిగి దేవతారత్నం శివుని దర్శిస్తే మనసులోని తలుపులన్నీ సిద్ధిస్తాయి. అనంతరం మధువటి అనే దేవీ తీర్థంలో నరుడు శుచి అయి స్నానం చేసి దేవ పితృ తర్పణాదులు చేస్తే ఆ దేవి కృప వల్ల గొప్ప సిద్ధులు వస్తాయి. నియతాహారి అయిన ఉత్తమ నరుడు దృషద్వతి కౌశికీ నదుల సంగమంలో స్నానం చేస్తే సర్వ పాపాల నుంచి ముక్తుడవుతాడు. అంతటా హంసతీర్థం వస్తుంది. అక్కడే పుత్రశోకంతో తల్లడిల్లిన వ్యాసుడు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. అంతటా దేవతలు ఉపశమన వాక్యాలు పలికి ఆయన నిర్ణయాన్ని మార్పించారు. ఆ తీర్థంలో స్నానం చేసిన వారికి పుత్రశోకం కలగదు. తర్వాత కిందత్తమనే తీర్థంలో ఒక ప్రస్థం నువ్వులు దానం చేస్తే రుణబాధలు తొలగిపోయి పరమసిద్ధి లభిస్తుంది. అహ్నం సుదినం అనే అతి దుర్లభాలైన తీర్థాల్లో నిర్మలాంతఃకరణుడై స్నానం చేసిన వారికి సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది. తర్వాత ముల్లోకాల్లో ప్రసిద్ధమైన కృతజప్ప తీర్థం వస్తుంది. ఇంద్రియ నిగ్రహం కలిగి అక్కడ గంగా స్నానం చేసి మహాదేవుని అర్చిస్తే అశ్వమేధ ఫలం లభిస్తుంది. అక్కడ కోటి తీర్థంలో స్నానం చేసి శ్రద్ధాభక్తులతో కోటీశ్వర స్వామిని దర్శిస్తే 1,000 యజ్ఞాలు చేసిన ఫలం కలుగుతుంది. అక్కడ నుండి 3 లోకాల్లో ప్రసిద్ధిగాంచిన వామన క్షేత్రానికి వెళ్ళాలి. అక్కడనే వామనమూర్తి బలిని వంచించి ఆయన రాజ్యాన్ని ఇంద్రునికి ప్రసాదించారు. అక్కడ విష్ణుపది తీర్థంలో స్నానం చేసి వామదేవుని పూజించిన నరుడు సకల పాప విముక్తుడై విష్ణులోకాన్ని పొందుతాడు. బ్రాహ్మణోత్తములారా, అక్కడే సకల పాపనాశనైన జ్యేష్ఠాశ్రమం ఉంది. దాని దర్శన మాత్రాన్నే నరుడు ముక్తుడవుతాడు. ఇది తథ్యం. జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నాడు ఉపవసించి ద్వాదశి నాడు ఆ తీర్థంలో స్నానం చేస్తే తోటివారిలో శ్రేష్ఠత్వం లభిస్తుంది. అచ్చోట అత్యంత వ్రత దీక్షాపరులు పవిత్రులైన బ్రాహ్మణులను విష్ణు భగవానుడు నిలిపాడు. ఆ విష్ణు భక్తుల కొసగు దానములు అచట జరుపబడు శ్రాద్ధములు అక్షయమై మన్వంతరాంతరం వరకు వాని కర్తలకు ఫలములిస్తూ ఉంటాయి.
అక్కడే త్రిభువన ప్రసిద్ధమైన కోటి తీర్థం ఉంది. దానిలో స్నానం చేసిన వారికి కోటి యజ్ఞఫలం కలుగుతుంది. ఆ తీర్థంలో కోటీశ్వర మహాదేవుని దర్శనం చేస్తే ఆ స్వామి కృప వల్ల గణాధిపత్యం లభిస్తుంది. అక్కడనే మహిమాన్వితమైన సూర్యతీర్థం ఉంది. అక్కడ భక్తియుక్తుడై స్నానం చేయవాడు సూర్యలోకానికి పోతాడు. అక్కడి నుంచి సకల కల్మషనాశకమైన కులోత్తారణ తీర్థానికి వెళ్ళాలి. సకల వర్ణాశ్రమవాసులను ఉద్ధరించడానికి దాన్ని స్వయంగా విష్ణు భగవానుడే పూర్వం నిర్మించాడు. దాని బ్రహ్మచర్యానంతరమే మోక్షం పొందాలని కోరేవారు ఆ తీర్థంలో ప్రవేశించినంతనే పరమపదాన్ని దర్శిస్తారు. ఆ తీర్థంలో స్నానం చేసిన బ్రహ్మచారి కానీ, గృహమీధి కానీ, వానప్రస్థుడు కానీ, లేక యతీశ్వరుడు కానీ తమ 21 తరాల వారిని తరింపచేస్తారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల్లో ఎవరైనా విష్ణుభక్తి తత్పరులై అక్కడ స్నానం చేసి విష్ణుపదాన్ని దర్శించగలరు. వామనదేవుని సహితంగా ఈ కురుక్షేత్రాన్ని ఎంత దూరంగా ఉన్నవారైనా సరే భక్తితో స్మరిస్తే చాలు వారికి ముక్తి కలిగి తీరుతుంది. అలాంటప్పుడు ఆ పవిత్ర భూమిలో నివసించే వారి భాగ్య విషయం చెప్పతరమా? లోమహర్షణుడు ఇట్లా నేను పవనకుండంలో స్నానం చేసి మహేశ్వర దర్శనం చేసుకున్నవాడు సర్వపాపాలు పోగొట్టుకొని శివ పదవిని పొందుతాడు. పుత్రశోకంతో వాయువు అందులో లీనుడైపోగా బ్రహ్మాది దేవతలు ప్రసన్నులై మరలా ప్రతిష్ఠింపజేశారు. అక్కడి నుండి దేవగంధర్వుల ద్వారా హనుమంతుడు ఎచ్చట ప్రకటించబడినాడో ఆ పవిత్ర శివక్షేత్రం అమృత క్షేత్రానికి వెళ్ళాలి. అక్కడ స్నానం చేస్తే అమృతత్వం లభిస్తుంది. అంతటి తైర్ధికుడు కులోత్తారణ తీర్థాన్ని సేవించి తన మాతామహ పితామహాదులందరినీ తరింపచేస్తాడు. రాజర్షి సాలిహోత్ర తీర్థం ముల్లోకాల్లో ప్రసిద్ధి చెందింది. అక్కడ స్నానం చేసి దేహగతాలైన దోషాలన్నీ పోగొట్టుకోవచ్చు. సరస్వతీ తటాన ముల్లోక విఖ్యాతమైన శ్రీకుంజ తీర్థం ఉంది. దానిలో భక్తితో స్నానం చేస్తే అగ్నిష్టోమ ఫలం కలుగుతుంది. అక్కడి నుంచి నైమిష కుంజాన్ని దర్శిస్తే నైమిషంలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. అక్కడే మహిమోపేతమైన వేదవతీ తీర్థం ఉంది. అక్కడ రావణుడు ఆమె కేశాలు పట్టుకోగా శోకంతో ఆమె అతని వధార్థం శరీరత్యాగం చేసింది. సీత అనే పేరుతో జనకునికి పుట్టి రామపత్నిగా విఖ్యాతి వహించింది. ఆ పతివ్రతను రావణుడు ఆత్మనాశనానికై అపహరించుకొని పోగా రాముడు అతన్ని వధించి విభీషణుడిని లంకాధిపతిని చేశాడు. ఆ సాధ్వుని మరలా తన ఇంటికి కొనిపోయాడు. అలాంటి పవిత్ర వేదవతీ తీర్థంలో స్నానం చేస్తే సమస్త పాపాలు పోయి కన్యాయజ్ఞ ఫలం కలుగుతుంది, పరమపదం లభిస్తుంది. అక్కడి నుంచి బ్రహ్మకు ఉత్తమ స్థానమైన క్షేత్రానికి పోవాలి. అక్కడ స్నానం చేస్తే నిమ్నవర్ణాల వారు కూడా బ్రాహ్మణ్యం పొందుతారు, పరమపదం పొందుతారు. తర్వాత త్రైలోక్య దుర్లభమైన సోమతీర్థానికి వెళ్ళాలి. అక్కడ తపస్సు చేసి సోముడు ద్విజరాజ్యాన్ని పొందుతాడు. అక్కడ స్నానం చేసి దేవపితృ తర్పణాలు చేస్తే పాపరహితుడై కార్తీక పూర్ణిమ చంద్రుడి లాంటి స్వర్గాన్ని పొందుతాడు. సుప్రభ, కాంచనాక్షి, విశాల, మానసహృద, సరస్వత్యోగనామ, సువేన, విమలోదక అనే సప్త సరస్వతులు ఏకమై ప్రవహించే సప్త సారస్వత తీర్థం ముల్లోకాల్లో ఎన్నదగింది. పుష్కర క్షేత్రంలో యజ్ఞం చేస్తున్న బ్రహ్మను చూసి ఋషులు నదీ శిరోమణి అయిన సరస్వతి లేని చోట తలపెట్టిన ఆ యజ్ఞం సత్ఫలం ఇవ్వదని వచించగా సంప్రీతుడై పితామహుడు సరస్వతిని స్మరించాడు. అలా బ్రహ్మచే పిలువబడి సుప్రభాదేవి సరస్వతిగా పుష్కర క్షేత్రానికి చేరుకుంది. బ్రహ్మ మీది గౌరవంతో వడివడిగా వచ్చిన ఆ సరస్వతిని చూసి సంతోషించి ఋషులు గౌరవించారు. పుష్కర క్షేత్రంలో ఉన్న సరస్వతి మహాత్ముడకు మంకనుని ద్వారా కురుక్షేత్రానికి కొనిరాబడింది. సౌనకాది మహామనులు నైమిసారణ్యంలో పౌరాణికోత్తముడైన లోమహర్షుడిని అడిగారు. సన్మార్గాన నడుస్తూ యజ్ఞఫలం పొందే మార్గం మాకు తెలపండి. అంతటా ఆ మహనీయుడు ఆ ఋషులకు శిరస ప్రణామం చేసి అన్నాడు, సరస్వతీ నది ఉన్న ప్రదేశం గొప్ప యజ్ఞఫలాన్ని ఇస్తుంది. అంతటా స్వాధ్యాయపరులైన ఋషులు ఒకచోట చేరి సరస్వతిని స్మరించారు. సత్రయాగనిష్ఠులకు వారు ధ్యానించగానే వారిలో స్నానార్థం సరస్వతి వారి యజ్ఞస్థలాన్ని చేరుకుంది. మంకన మహర్షి ధ్యానించగానే కాంచనాక్షి అను సరస్వతి నైమిషం నుండి కురుక్షేత్రానికి వచ్చి చేరింది. గయుడనే రాజు గయలో మహాకృతు ఆరంభించి అచటకు నదీ శిరోమణి సరస్వతిని ఆహ్వానించాడు. అలా గయ చేరిన సరస్వతిని విశాల అంటారు. ఆ సరస్వతే మంకనుని ప్రార్థన మన్నించి కురుక్షేత్రం చేరింది. దేవర్షి సేవితమైన ఉత్తర కోసల పుణ్యభూమికి ఉద్దాలకమని ధ్యానించగా సరస్వతి వచ్చి చేరింది. అచట ఆ శ్రేష్ఠ తరంగిణిని వలకలాజని ధారులైన ముని సమూహం పూజించింది. సర్వపాపహారిణి అయిన ఆ నది మనోహరంగా పిలువబడింది.
ఆ నది మంకనుని ప్రార్థన అంగీకరించి ఋషుల పట్ల గౌరవంతో కురుక్షేత్రానికి వచ్చింది. కేదార తీర్థంలో ఉన్న సరస్వతిని సువేన అంటారు. ఋషులు సిద్ధులచే సేవించబడిన ఆమె సర్వపాపహారిణి. ఆ మునియే పరమేశ్వరిని ఆరాధించి ఆమెను కూడా ఋషుల ఉపకారార్థం పవిత్ర కురుక్షేత్రానికి రావించాడు. ఆ సరస్వతి పుణ్యనదియే పరమేశ్వరిని ఆరాధించి ఆమెను కూడా ఋషుల ఉపకారార్థం పవిత్ర కురుక్షేత్రానికి రావించాడు. ఆ సరస్వతి పుణ్యనదియే యజ్ఞదీక్షితుడైన దక్షుని చేత గంగా ద్వారంలో విమలోదక రూపాన వెలువరించబడింది. మహాత్ముడైన మంకనుని పిలుపందుకునే ఆమె కూడా కురురాజ యజ్ఞస్థలమైన కురుక్షేత్రం చేరుకుంది. మహానుభావుడైన మార్కండేయముని స్తోత్రానికి సంతోషించి పుణ్యోదక సరస్వతి సరోవర మధ్యస్థలానికి వచ్చి చేరింది. మహాదేవుని చేత నివారించబడిన సిద్ధుడు మంకనుడు ఆ సప్తసారస్వత క్షేత్రంలో ఆనంద నటనం చేస్తూ ఉన్నారు. మంకనుని చరిత్ర ఋషులు ప్రశ్నించారు. మంకనకుడు ఎలా సిద్ధుడయ్యాడు? ఆయన ఎవరి కుమారుడు? ఆ మహర్షి నృత్యం చేస్తుంటే శివుడైన నివారించాడు. అందుకు లోమహర్షుడు ఇలా చెప్పాడు. మంకనముని కశ్యప మహర్షి మానసపుత్రుడు. ఒకనాడైన వల్కలాలతో స్నానం చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు. బ్రాహ్మణులారా, అప్పుడక్కడికి సుందరులు, ప్రియదర్శనులు, కోమలాంగులైన రంభాది అప్సరసులు కూడా వచ్చి ఆయనతో పాటు స్నానం చేయసాగారు. వారిని చూసి మనస్సు చలించినందున ఆ ముని వీర్యం నీటిలో జారిపడగా ఆ తపస్వి దాన్ని ఒక కలశంలో పట్టివేశాడు. కలశంలోని వీర్యం 7 భాగాలై అందులో నుండి 7 మరుద్గణాలు వాయువేగ, వాయుబల, వాయుహ, వాయు మండల, వాయుజ్వాల, వాయురీత, వాయుచక్రులను మహావీర్యవంతులు ఉద్భవించారు. ఆ ఋషికి పుట్టిన ఆ 7 కుమారులు ఈ చరాచర జగత్తును ధరించి ఉన్నారు. సిద్ధపురుషుడైన ఆ మంకనకుడు పూర్వం ఒకసారి కుశాగ్రంతో చేయి కోసుకున్నట్టు ఆ వ్రణంలో నుండి శాకరసం స్రవించినట్టు విన్నాను. చేతి నుండి కారుతున్న ఆ శాకరసాన్ని చూసి ఆయన ఆనందంతో నాట్యం చేయసాగాడు. ఆ నాట్యోద్ధతికి స్థావర జంగమాలన్నీ నాట్యం చేయసాగాయి. ఆయన తేజస్సుకు జగత్తంతా నాట్యం చేయడంతో బ్రహ్మాది దేవతలు, తపోధనులైన ఋషులందరూ కలిసి మహాదేవుని దర్శించి ఇలా ప్రార్థించారు. ప్రభు, ఈ మునిని నృత్యం చేయకుండా నివారించండి. అంతట శివుడు హర్షోన్మతుడైన మునిని చూసి దేవహితం కోసమై ఇలా ప్రశ్నించాడు. ఓ మునిసత్తమ, ఓ బ్రాహ్మణోత్తమ, ధర్మపదాలు నడుస్తున్న నీకింతటి హర్షాతిరేకం కలగడానికి కారణమేమిటో చెప్పవలను. మంకణము ఋషి ఇలా అన్నాడు. భగవాన్, నా చేతి నుండి కారుతున్న శాకరసాన్ని చూడడం లేదా? దాన్ని చూసే ఆనందంతో గంతులు వేస్తున్నాను. ఆ మాటకి నవ్వే పరమేశ్వరుడు ఇలా అన్నాడు. ఓ రాగమోహితుడవైన ముని, ఇందులో నాకేమీ ఆశ్చర్యం కనిపించట్లేదు అని ఆ మాట చెప్పి ఆ మహాతేజస్వి అయిన దేవదేవుడు తన వేలి చివర భాగంతో బొటనవేలిని ప్రహరించాడు. అంతటా అందులో నుంచి తెల్లని మంచులాంటి భస్మం బయటికి వచ్చింది. అది చూసి సిగ్గుపడి ఆ మంకనుడు పరమేశ్వరుని పాదాల మీద వాలి ఇలా ప్రార్థించాడు. ప్రభు శంకర, నిన్ను మించిన దేవుడున్నాడని నేను అనుకోను. చరాచర జగత్తులో శూలపానివగు నీవే శ్రేష్ఠుడవు. ఈ బ్రహ్మాది దేవతలంతా నిన్ను ఆశ్రయించి బతుకుతున్నారు. ఓ అనగా దేవశ్రేణిలో అగ్రస్థానం నీదే. ఈ జగత్తునంతను సృష్టించి నడుపుతున్నవాడవు నీవే. నీ అనుగ్రహం వల్లనే దేవతలంతా ఎవరి వల్ల ఎలాంటి భయం లేకుండా మనుగడ సాగిస్తున్నారు. ఈ విధంగా స్తుతించి ఆ ఋషి పరమేశ్వరుని పాదాలు పట్టుకుని ఇలా అన్నాడు. భగవాన్, నీ దయ వల్ల నా తపస్సు నశించకుండుగాక, అలా అనుగ్రహించుము. అందుకు ఈశ్వరుడు ఇలా అన్నాడు. నీతో పాటు ఈ ఆశ్రమంలో నేను కూడా ఎల్లప్పుడూ ఉంటాను. సప్తసారస్వత క్షేత్రంలో స్నానం చేసి నన్ను అర్చించిన వానికి ఇహలోకంలోనూ పరలోకంలో కూడా లభించనిది ఏమీ ఉండదు. శివానుగ్రహం వల్ల అలాంటి అదృష్టవంతులు సర్వోన్నత పదం పొందుతారు. సారస్వత స్వర్గ సౌఖ్యాలను అనుభవిస్తారు. ఔసన తీర్థం రహోదరుని కథ. విప్రోత్తములారా, అచటి నుండి ఔసనస తీర్థానికి శ్రద్ధాభక్తులతో వెళ్ళాలి. అక్కడే ఉసవసుడు సిద్ధి పొంది గ్రహత్వాన్ని సంపాదించాడు. అక్కడ స్నానం చేస్తే జన్మజన్మల్లో చేసిన పాపాలన్నీ నశించి నరుడు పునరావృతి లేని బ్రహ్మలోకానికి పోతాడు. భయంకరమైన శిరస్సుతో పీడించబడిన రహోదరుడని ముని అక్కడే ఆ శిరస్సు నుండి విముక్తుడైనాడు. అంతటా ఋషులు ఇలా అడిగారు. రహోదరమునికి శిరోగ్రహణం ఎలా పట్టింది? అది ఆ తీర్థమహిమ వల్ల ఎలా తొలగిపోయింది? దయచేసి చెప్పండి. అందుకు లోమహర్షుడు ఇలా చెప్పసాగాడు. ఓ బ్రాహ్మణులారా,
పూర్వం దండకారణ్యంలో ఉన్నప్పుడు మహాత్ముడకు శ్రీరాముడు ఎందరో దుష్టరాక్షసులను సంహరించాడు. అప్పుడొక దుర్మార్గుడి తలను నిశిత కరవాలంతో ఖండించగా అది పోయి ఒక మహారణ్యంలో పడింది. ఆ అడవిలో తిరుగుతున్న రహోదరుని తొడకు ఆ రాక్షసుని తల తగిలి ఎముకను చీల్చుకుని లోపల ప్రవేశించింది. తొడ భిన్నమైనందున ఆ బ్రాహ్మణుడు సంకల్పించుకున్న తీర్థాలకు వెళ్ళలేకపోయాడు. అలా చీము కారుతున్నప్పటికీ ఆ బాధను సహిస్తూ ఆ బ్రాహ్మణుడు భువిలో గల సర్వతీర్థాలు సేవించాడు. దారిలో తాను దర్శించిన ఋషులకు తన బాధ తెలుపుకోగా వారు అతన్ని ఔసనస తీర్థానికి వెళ్ళమని సలహా ఇచ్చారు. అంత రహోదరుడు అక్కడికి వెళ్లి జలస్పర్శ చేయగానే ఆ శిరస్సు ఆయన తొడ నుండి ఊడి నీళ్లలో పడిపోయింది. అలా అతని బాధ తొలగిపోయి పాపముక్తుడైనాడు. అలా పవిత్రుడై ఆశ్రమానికి తిరిగి వెళ్లి ఆ విషయం అందరికీ వివరంగా చెప్పాడు. అది విన్న ఋషులంతా ఆ తీర్థమహిమకు సంతసించి దానికి కపాలమోచనం అని నామకరణం చేశారు. ఓం శాంతి శాంతి శాంతి.